ఎన్డిబిఎంఎస్ లేదంటే నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి ఇక్కడ రిలేషన్షిప్స్ అనేటివి డేటాకి మధ్యలో డిఫరెంట్ వేస్లో మనం ప్లేస్ చేయొచ్చు. అంటే హెచ్డిబిఎంఎస్లో లాగా వన్ టు మెనీ రిలేషన్షిప్సే కాకుండా ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్స్ అనేటివి కూడా ప్లేస్ చేయొచ్చు. అంటే హైరార్షియల్లో రూట్ టు చైల్డ్స్, రూట్ టు సబ్ బ్రాంచెస్ ఇట్లా ఉండేటివి. మళ్ళీ ఇక్కడ చూడండి నోడ్స్, డిఫరెంట్ నోడ్స్గా ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక పేరెంట్ ఉంది, దానికి 2 చైల్డ్స్ ఉన్నాయి. మరి ఈ చైల్డ్కి మరి పేరెంట్స్ 2 పేరెంట్స్ ఉన్నాయి. అంటే మెనీ టు మెనీ రిలేషన్స్ అనేటివి ఇక్కడ కుదురుతాయి అన్నమాట. మరి ఇక్కడ ఈ యొక్క రిలేషన్స్ అనేటివి గ్రాఫ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. మరి ఈ యొక్క గ్రాఫ్ స్ట్రక్చర్ ద్వారా మనం డేటాని యాక్సెస్ చేసేటప్పుడు వన్ వేలోనే కాకుండా డిఫరెంట్ వేలో యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి ప్రొఫెసర్ని యాక్సెస్ చేయొచ్చు, అట్లనే మళ్ళీ ప్రొఫెసర్ నుంచి స్టూడెంట్ని, స్టూడెంట్ నుంచి కోర్స్ని, కోర్స్ నుంచి మళ్ళీ డిపార్ట్మెంట్ని, డిపార్ట్మెంట్ నుంచి స్టూడెంట్ని, ఇట్లా మల్టిపుల్ వేస్లో మనం డేటాని యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క హెచ్డిబిఎంఎస్లో ఉండే వన్ వే పాత్ అనేది ఇక్కడ రిడ్యూస్ చేయడం జరిగింది. డిఫరెంట్ వేస్లో డేటా యాక్సెసింగ్ అనేది కుదురుతుంది. మరి ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటంటే కాంప్లెక్స్ రిలేషన్షిప్స్, ఇక్కడ మల్టిపుల్ కనెక్షన్స్ అనేటివి ఉంటాయి. అంటే ఈ గజిబిజిగా ఈ యొక్క గ్రాఫ్ ఒక డేటాతోటి ఇంకొక డేటా కనెక్ట్ అయి ఉండడం వల్ల అర్థం చేసుకోవడం కాస్త క్రిటికల్ అన్నమాట. మరి ఇక్కడ డేటా రిట్రైవల్ కూడా స్లోగానే ఉంటుంది. మరి ఇక్కడ కూడా మీరు అప్లికేషన్స్ని ఏదన్నా మాడిఫై చేయాలి, లేదంటే డేటాబేస్ని ఏదన్నా మాడిఫై చేయాలంటే చాలా కష్టం అన్నమాట ఈ యొక్క గ్రాఫ్ స్ట్రక్చర్ని అర్థం చేసుకొని మాడిఫై చేయడం. కాబట్టి మనకి ఈ హెచ్డిబిఎంఎస్, ఎన్డిబిఎంఎస్ వీటిల్లో ఉండే డిసడ్వాంటేజెస్ని అవాయిడ్ చేసేదానికి మనకి కొత్తగా తీసుకురాబడిందే ఆర్డిబిఎంఎస్. మరి ఈ ఎన్డిబిఎంఎస్ని కూడా ప్రజెంట్ చాలా రేర్ అన్నమాట వాడేది. ప్రజెంట్ వాడుతున్నదంతా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. వీటిల్లో ఉండే అంటే హెచ్డిబిఎంఎస్లో, ఎన్డిబిఎంఎస్లో ఉండే ఈ యొక్క డిసడ్వాంటేజెస్ని పోగొట్టేదానికి ఆర్డిబిఎంఎస్ అనేది రావడం జరిగింది. అది నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం.